గుండెలోన పొంగుతున్న ఈ వేళ కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ బిందాస్ లో మీ అందరి ఫేవరెట్ గెటప్ స్పెషల్. సో ఇవాళ గెటప్స్ వేసుకొని ఎవరా కామెడీ కింగ్స్? క్రేజీ లోబో ముక్కు అవినాష్ అండ్ రవి. అడిగో చూడు ఆకతాయిరో తిరిగిస్తే చాలు గీటు రాయిరో కరకర కరలాడే మిరపకాయరో యారో ఎన్నో రోజుల తర్వాత పటాస్ లో ఒక అందమైన అమ్మాయి వచ్చింది. పేరు చెప్పు ఫస్ట్. అన్వేషిత. అందరు నన్ను అను అంటారు. అను, ప్లీజ్ సిట్. ఓకే. వావ్, ఫెంటాస్టిక్. మా ముగ్గురు కామెడియన్స్ గెటప్స్ లో వచ్చేసారు. చాలా అందంగా ఉన్నారు చూడ్డానికి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. పంచ్ పటాకాలో ఈ రోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ సాంప్రదాయాల్లో ఎలాంటి సాంప్రదాయాలను తీసేస్తే బాగుండు అని అనిపిస్తుంది, అండ్ అలాగే ఎలాంటి సాంప్రదాయాలు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఫస్ట్ నైట్ రోజు రూమ్ లోకి పాల గ్లాస్ తో బదులు బీర్ బాటిల్ తీసుకెళ్తే బాగుంటుంది. చెడిపోయింది నా సమాజం, చెడిపోయింది. నెక్స్ట్, ఎప్పుడు అమ్మాయిలే ముగ్గేస్తారు కాబట్టి అబ్బాయిల చేత ముగ్గేస్తే ఇంకా బాగుంటుంది. మీరు ముగ్గులేసి దింపుతారమ్మా మమ్మల్ని? అవును, మీరు కూడా ఎప్పుడైనా ముగ్గేస్తే మేము కూడా ముగ్గులు దిగాలని అనుకుంటున్నాం. మా ముగ్గులు గింత గింత ఉంటాయి, మీరు గింత గింత. నెక్స్ట్, పొద్దున్నే మమ్మీ లేచి తలస్నానం చేయి పండగ పూట లేలే అంటారు కదా, సాంప్రదాయం తీసేయాలి. డైలీ ఎట్లనే చేయరు, అట్లీస్ట్ పండగల పుట్టనే చేస్తారేమో. నెక్స్ట్, అమ్మాయిలకు కాకుండా తాళి అబ్బాయిలకు కట్టాలి. లైఫ్ మొత్తం అదే చెప్తాను. నీ స్థానం నా కాళ్ళ దగ్గర కాదు రవి, నా పక్కనే. నెక్స్ట్, తాళే కాదు మెట్టలు కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటారు. వావ్, ఓకే, కాల్ది శుద్ధి. ఏం పెడతావు? ఏడున్నాయి మెట్టలు వద్దు నాన్న. నెక్స్ట్, పెళ్లి రోజు శారీ కాకుండా జీన్స్ అలాంటి కంఫర్ట్ ఉన్న డ్రెస్సెస్ వేసుకుంటే బెస్ట్. నైట్ అయితే ఇంకా కంఫర్ట్ ఉంటుంది. శారీ కట్టదట పోరి, జీన్ ప్యాంట్ వేసుకొని కూకుంటుందట. హలో, ఎక్స్క్యూజ్ మీ, వాట్ ద హెల్ యు టాకింగ్ అబౌట్ గర్ల్స్? కూర్చోవే, మూసుకోరు కూర్చో. రే అబ్బాయిలు చెప్పరారా, అమ్మాయిలు రెచ్చిపోతున్నారు. అరే అబ్బాయిలు చెప్పండి రా. లేచిండి అబ్బాయి పవన్, అది కూడా పేరు. అన్నయ్య చాలా రోజుల నుంచి బాయ్స్ అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నారు కదా చూడంగానే, అది మన సంప్రదాయంగా వస్తుంది. అదే ఇప్పుడు చేంజ్ చేయాల్సింది ఏంటంటే అమ్మాయిలు చూడంగానే అబ్బాయికి ప్రపోజ్ చేయాలి. ఏ జమానాలో ఉందో మేము కూడా వెళ్ళి ప్రపోజ్ చేస్తాం. వాడికి ఒక అమ్మాయి కూడా చేయలేదని మేము చెప్తున్నాం. నీకు చేయలేదా? ఓకే, ఎక్స్క్యూజ్ మీ. I love you. కృష్ణ, మేము సాంప్రదాయాన్ని మార్చాం. నెక్స్ట్, I want towel. థ్యాంక్ యూ, నా శీలాన్ని కాపాడు. ఎందుకంటే రవి అప్పటి నుంచి ఇక్కడే చూస్తాడు. నెక్స్ట్, అమ్మాయిలు అబ్బాయిలకు కట్నం ఇస్తున్నారు కదా, అలా కాకుండా అబ్బాయిలే అమ్మాయిలు కట్నం ఇస్తే బాగుంటది. నేను ఇచ్చి చేసుకుంటా, ఆ రోజు వస్తుంది, తొందరలో వస్తుంది. ఎంత ఇస్తావురా? ఎంత నాకు నచ్చిన అమ్మాయి దొరికితే ఎంత ఇస్తా కట్నం. రూపాయన్నర ఇద్దాం. అది కూడా ఎక్కువ అనుకో. నెక్స్ట్, రక్షాబంధన్ రోజు చెల్లె వచ్చి రాఖీ కట్టి గిఫ్ట్ తీసుకెళ్తాది కదా, గిఫ్ట్ ఇట్లా ఇచ్చి రాఖీ కట్టి వెళ్ళాలి. రాఖీ ఆమెనే కట్టాలి, గిఫ్ట్ కూడా. వెరీ గుడ్. నెక్స్ట్, మనకున్న సాంప్రదాయాల్లోకి వెళ్ళి ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనే సాంప్రదాయాన్ని తీసేయాలి.
లోకి వెళ్ళిపోదాం. బర్త్డే రోజు మంచి పని చేయాలనుకుంటే ఎలాంటి మంచి పనులు చేయాలి? వావ్. బర్త్డే రోజు నా బర్త్డే రోజు ఉన్న లవర్ని వదిలేసి కొత్త లవర్ని వెతుక్కుంటా. అది దాని బర్త్డే వచ్చినప్పుడు నిన్ను వదిలేసి వేరే పట్టుకుంటది. బాగుంది అబ్బాయి రొటేషన్ పాలసీ. నెక్స్ట్ నా బర్త్డే రోజు నా లవర్ని దానం చేస్తా. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా నెక్స్ట్ వైన్స్ దగ్గర దాహంతో బాధపడుతున్న మందుబాబులకు కోటలు పంచారు. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా వైన్ షాప్ దగ్గర తాగి పడిపోయిన వాళ్ళకి నేను మజ్జిగ అందిస్తాను నా బర్త్డే రోజు. నా బర్త్డే రోజు నేను అడుక్కునే వాళ్ళకి పవర్ స్టార్ మూవీ టికెట్స్ పంచుతా. తల్లు మా అమ్మల గన్న అమ్మ బంగారు తల్లు. నేను నా బర్త్డే రోజు స్నానం చేయకుండా ఉండే, ఎందుకంటే వాటర్ సేవింగ్. కొంపదీసి వాళ్ళని బర్త్డేనా? డాక్టర్ గారు మీ బర్త్డే రోజు మీరు ఎలాంటి మంచి పని చెప్పు చెప్పు చెప్పు. నేను మంచి పనులు మానేసిన. రవి ఆన్సర్ రవి చెప్పరా. నా బర్త్డే రోజు పడితే ఎవడైనా కానీ భూమి దుంటాడా. నేను మంచి పని చేస్తానని చెప్తా. నేను చెప్తాను. దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా. లవ్ లవ్ ఉంటే ఎవడైనా కానీ కవిలా అయిపోడా. You are my honey honey sweetie. ఒక అందమైన ఎయిర్ హోస్టెస్ గెటప్ తో వచ్చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ ముక్కు వచ్చేసింది. వచ్చి రాగానే పాస్పోర్ట్ అవన్నీ తీసుకొని లోపలికి గేట్ డోర్ ఉంటుందండి. అందరికి నమస్తే పెట్టి అందరికి లోపలికి పంపిస్తుంది. ఈ ఎయిర్ హోస్టరు నైట్ అంతా నిద్ర లేదు. అని చెప్పేసి లోపలికి వెళ్తే మొత్తం చైర్స్ మొత్తం ఖాళీ ఉన్నాయి. అదేంటి ఇంతమందికి గుడ్ మార్నింగ్ చెప్పాను అందరు ఖాళీ ఉందని ఇక్కడ పడిపోయారు. ఎందుకంటే స్నానం చేయలే కదా మొత్తం. కట్ చేస్తే అందరు లేపు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి కూర్చోబెట్టారు. స్టార్ట్ చేసింది. ఆ సమస్య పల్లి 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 చాయ్. ఓ మై గాడ్ సారీ నేను అంతకుముందు రైల్వే స్టేషన్ లో పనిచేసిన కదా. మీరు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మీరు కిటికీ బయటకు వెళ్ళి కాళ్ళు కానీ చేతులు కానీ తలకే పెట్టకండి. ఎందుకంటే గద్దలు ఈగలు దోమలు ఉంటాయి కాబట్టి. ఇంకో ఆవిడ వచ్చేసి అక్కడ వాయిస్ ఓవర్ వస్తుంది. మనకు మామూలుగా సైకిల్ చేస్తూ ఉంటుంది. ఇలా సైకిల్ అందరూ కూర్చున్నారు సైకిల్ చేస్తుంది. బేసిక్ గా ఇదే దీన్ని చెప్పడానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఒక చైనీస్ ఆవిడ వచ్చింది. తర్వాత అరబిక్ ఆవిడ వచ్చింది. హైదరాబాద్ అమ్మాయి వచ్చింది. బెల్ట్ చక్కగా పెట్టుకుని అందరూ ఈ పక్క కూడా డోర్ ఉంటుంది, ఆ పక్క కిటికీలు మాత్రం దెబ్బలు పడతాయి. మేము ముంగట రెండు బుగ్గలు ఇచ్చారు. మన ఫ్లైట్ కూలిపోయినా అనుకోండి ఆ పట్టుకొని దురుకాలి. పిసా పిసా కథలు పడితే ఇప్పుడు చెప్తాం ముందే చెప్తున్నా. ఇప్పుడు ఇదే ప్లేన్ లో జర్నీ చేస్తున్నారు శ్రీముఖి అండ్ రవి జర్నీ చేస్తున్నారు. భయ ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్ సార్. కెన్ యు స్విచ్ ఆన్ ది ఏసీ ప్లీజ్? అబ్బబ్బబ్బబ్బా ఏం ఊపుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ వాట్ యు వాంట్? వాట్ యు వాంట్?
బాడుకో బిడ్డ. వీడి కావు. ఏంట్రా బాడుకో? అవులే ఆడలాంటికి ఏం పెడితే చెప్పు. ఓకే, షీస్ కాలింగ్. కలపండి ఉంది బాడుకో, దౌడపండి రాల్తాయి, కుక్కల కొడక, నక్కల కొడక. Okay, what happened? Eyes open. I'm good. Okay. Hello. Hey, please put your belt. No, she already put. Hello, there AC coming. Go. Here fan coming. Go. If you want, come switch button. Okay. This is not opening. Kali, this. Kali. Go. Right. Okay, flight is takeoffing. Please switch off your mobiles. Yes, on this note, మరి మా ముక్కు అవినోస్ అనుకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఎయిర్ హోస్టెస్ ముసలావిడ అయితే ఎలా ఉంటుంది? ఫ్లైట్ లో ఇలా ఊగొద్దు మీరు, ఊగితే ఫ్లైట్ మొత్తం ఊగిపోతుంది, అర్థమైందా? ఫ్లైట్ లో ఊగద్దంటే ఏమండి, విన్నారా? నా చేతులు విడిచిపెట్టండి. యాక్చువల్లీ ఇండియాలో ఎక్కాడు, ఇతను ఆస్ట్రేలియా వెళ్ళాలి. ఏం కావాలి? ఒక చికెన్ మంచూరియా, వెజ్ శాండ్విచ్ అండ్ 1 వాటర్ బాటిల్. వచ్చేసింది. ఆస్ట్రేలియా వచ్చేసింది. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. MBBS, FRCS, RMP, వెటర్నరీ అందరూ డాక్టర్స్ జాగ్రత్తగా ఉండండి. వచ్చేస్తున్నాడు ఒక డాక్టర్ గెటప్ తో మన రచ్చ రవి. ప్రపంచంలో డాక్టర్ కుంటే ప్లేస్ గొప్పది. అంటే మనకు లాస్ట్ స్టేజ్ వచ్చినప్పుడు మనం సంపాదించిన సంపాదన కూడా ఒక పక్కకు పెట్టేసి, మన బంధత్వాలను కూడా పక్కకు పెట్టేసి, ఓన్లీ నమ్మకం అనేది ఒకే ఒక వ్యక్తి పైన పెడతాం, వాడే డాక్టర్. అలాంటి డాక్టర్ల గురించి ఈ రోజు మనం టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. డాక్టర్ రచ్చరవి. డాక్టర్లలో RMP డాక్టర్స్ ఉంటారు ఊర్లలో, వాళ్ళ గురించి మీకు కనెక్ట్ చేస్తా. R అంటే రమ్మనగానే, M అంటే మందులతోటి, P అంటే పైసల కోసం వచ్చే వాడే కాదు డాక్టర్. R అనగానే రమ్మనగానే, M అంటే మందులతోటి, P అనగానే ప్రాణాలు కాపాడడానికి వచ్చేవాడే RMP డాక్టర్. మా ఊర్లో కూడా ఒక RMP డాక్టర్ వచ్చిండు. ఆడు వచ్చేటప్పుడు లూన మీద వచ్చిండు. ఊరికి వచ్చేటప్పుడు ఒక చిన్న దుకాణం పెట్టుకోవడానికి 3 ఏళ్ళ లోపే కార్లు వచ్చేసిండు. ఆడంతా ఎదగడానికి కారణం ఆడి వైద్యం. తలనొప్పి అని పోయినా, నడుము నొప్పి అని పోయినా, పెద్ద క్యాన్సర్ అని పోయినా, కుష్టి ముష్టి అని ఏది పోయినా అందరికి ఇచ్చేది ఒకటే సేమ్ వైద్యం. అటొక పిర్రకు ఇటొక పిర్రకు సూది, సపకున చేయికి సిలెన్. ఈ RMP డాక్టర్ అటొకటి ఇటొకటి సపక్ 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 పొడిచిండా 6 నెలల లోపు తగ్గది. పెద్ద డాక్టర్ రాస్తాడు, అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రాగానే ఈ పేషెంట్ కు రోగం అంతా పోతుంది. అంటే అమ్మో, ఎవరి దగ్గర పోయినా 10,000 పోయేటట్టున్నాయి, నాకు రోగం పోయింది అమ్మతోడు, బయట నుంచి బయటకు గాయం. గవర్నమెంట్ డాక్టర్స్ ఉంటారు అవన్న. పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, గవర్నమెంట్ డాక్టర్ది ఇంటికాడ కోపము, అన్ని ఫ్రస్ట్రేషన్ ఉంటాయి కదా. ఆ పేషెంట్ వచ్చేది కూడా చూడు, ఏమైంది చెప్పు సార్, కొద్దిగా చూడాలి సార్. ఏంది చూసేది మాకు తెలియదా, ఏమైంది చెప్పు. కడుపు నొప్పి, బాగా తాగినట్టున్నావు రాత్రి. తాగుడు, నాకు తాగుడు అలవాటు లేదు సార్. బాగా తిన్నట్టున్నావు, కానీ తినడం కూడా బంద్ చేసిన సార్. అందుకేనే బల్బ్ వచ్చినాక కడుపు నొప్పి రాకపోతే ఏమవుతుంది, ఏదో ఒకటి చేయాలిగా, తాగాల తినాలి. ప్రైవేట్ డాక్టర్లు వచ్చేటప్పటి నుంచి నేను చూస్తుంటే కింది నుంచి మీ దాకా
రండి, టేక్ యువర్ సీట్. ఏమైంది చెప్పాను కదా, అంటే మనం స్ట్రెస్ వల్ల మీకు ఇలాంటివి వస్తూ ఉంటాయి. మీరు ఆరోగ్యం కోసం ఇగో ఈ జ్యూస్ తాగండి, ఈ మందులు వేయండి, ఇవి చూసుకోండి అని పంపిస్తారు. అయితే డాక్టర్ల లైఫ్ లో కూడా ఫ్రస్ట్రేషన్ ఉంటా ఉంటది. ఎగ్జాంపుల్, మా ఇంటి పక్కన ఉన్న ఒక డాక్టర్ ఉన్నాడు. ఏమండి అబ్బాయి చదవట్లేదు, ఆ మీది సెల్ఫ్ లో తెల్లగోలు తీసి తప్పుకునేసాయి. చదవకపోతే టాబ్లెట్ ఎందుకండి, వాడు చదవకపోతే పండుకోవాలి కదనే, అది స్లీపింగ్ టాబ్లెట్, చక్కగా పండుకుంటాడు, అట్లనే ఆరోగ్యం బాగుంటది. కానీ ఏ మాటగా మాట చెప్పాలి. లైఫ్ లో మనము ఎంత సంపాదించినా, ఎన్ని ఆస్తులున్నా, మనం ఈ లోకంలో ఒక 10 రోజులు ఎక్కువ బతకాలన్నా, మనకు సేవ చేస్తున్న డాక్టర్స్, మీకు ఇదే నా సలాం. ఎక్స్ట్రా ఫన్ టాపిక్ నేను ఇవ్వబోతున్నాను రచరవి మీకు. ఒకవేళ ఒక డాక్టర్ అమ్మాయిలకైతే ఎలా ట్రీట్మెంట్ ఇస్తాడు, అబ్బాయిలకైతే ఎలా ట్రీట్మెంట్ ఇస్తాడు? ఈ డాక్టర్లు లేడీస్ కి ఒకలాగా జెంట్స్ కి ఒకలాగా చేస్తారు. రవణ ఎలా ట్రీట్ చేస్తారు తెలుసా? ఏం పేరమ్మా? అను. ఓకే, ఒకసారి నీ చెయ్యిస్తావా? ఏ అను, ఒక నిమిషం, నరం దొరకట్లేదు. ఈ నరం ఏమైనా కింద జరిగిందా? ఏ కాల్లో ఉండొచ్చబ్బా నీ నరం? ఏ లేదురా, నా కాల్లో కూడా. ఒకవేళ నీ మెడ మీద ఉంటదేమో. మెడలో కూడా లేదు. ఒకసారి వెనక్కి తిరుగు, వీపులో, వీపు కింద వదిలే. అబ్బాయిలకు ఇంత డిస్కషన్ ఉంటది రవన్న. వాళ్ళ పేరు డీటెయిల్స్ తీసుకునే లోపు సూది కూడా పడుతుంది. ఏం పేరు రా, ఏం చేస్తుంటారు? బీటెక్. ఓకే, ఎందుకు వచ్చింది? రాత్రి కూడా బాగా తిరిగా పోయింది. కేజ్ కొలతలు కాదండి, మనిషి కొలతలు తీసుకోవడానికి వచ్చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ క్రేజీ లోబో. మనవాడు వచ్చాడో. మనకి ఏదైనా బట్టలు కావాలంటే ఫస్ట్ ఎక్కడైనా కుట్టిపియాలి, ఏదైనా టైట్ చేపియాలంటే ఎక్కడ వెళ్తామో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అబ్బాయిలు వస్తే ఎట్లా ఉంటది కథ, అమ్మాయిలు ఉంటే సమోసా ఎట్లా ఉంటది అది నేను మీకు చూపెడతా. అన్నా ఎస్, ఇక్కడ టైలర్ నేనే చెప్పండి. షర్ట్ ప్యాంట్ ఒకటి పెళ్లి ఉంది, చెల్లి పెళ్లి ఉంది. ఎప్పుడు? ఇవాళ 16th, 24th పెళ్లి. నేను 23rd నైట్ ఇచ్చేస్తా. అన్న మొత్తం ఒకటే కాదు, ఇది 7 వరకు ఒకటి వస్తుంది, దాని తర్వాత ప్యాంట్ వస్తుంది. ఓకే, నేను చేయట్లే, పోను. ఎస్ చెప్పండి మేడం. నాకు వచ్చేసి ఒకటి టాప్ కావాలి. కట్టి ఇది ఇక్కడ వరకు ఉంది కదా, ఇంకోటి ఇక్కడ వరకు కావాలి. ఓకే మేడం, ఇది 22 ఉంది. ఎంత కావాలి మేడం? 22 ఉంది కదా, అవును. 20 కట్ చేయండి. 20 కట్ చేస్తే 10 మిగులుతుంది మేడం. 22 ఉన్నప్పుడు 20 కట్ చేస్తే 2 మిగులుతుంది. 2 మిగిలితే దాని బదులు మీరు జాంగానే కొనుక్కోండి మేడం. సార్ నేను పొద్దున వచ్చిన సార్, సాయంత్రం అవుతుంది మేడం. he has to take my measurements. పెళ్లి ఉంది ఇంట్లో. Which your marriage? No, my sister marriage. Where marriage? In Hyderabad only. Hyderabad? Yeah. Madam, he does. 36. Hey. Actually, he's doing nice na. టాపిక్ ఇస్తున్నారు. చిన్న పిల్లలు టైలర్ దగ్గరికి వచ్చి మెజర్మెంట్ ఇచ్చేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు పెడతారు? మై బచ్చా. నీ పేరేంటి? నా పేరు ఎంత నీ పేరు? అంకుల్ పాస్ అవుతుంది.
ఏం టైట్ బాత్రూమ్ ఇక్కడ రారా. దెబ్బలు తింటావు ఏం నాటకాలు చేస్తున్నా ఆగుతా. అరే బర్దాష్ చేస్తున్నా ఎట్లున్నారు అమ్మో. అరే ఊపరా. అంకుల్ నేను కెలప్రాన్ చేస్తాను. అంకుల్ కెలప్రాన్ పోతాను. కెలప్రాన్ బర్దాష్ చేస్తున్నా. గంట సేపు గంట మరి ఈ రోజు పటాస్ పంచ్ పటాకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ఆర్తి. లెట్స్ వెల్కమ్ బర్త్డే రోజు మంచి పని చేయాలనుకుంటే ఎలాంటి మంచి పనులు చేయాలి? వైన్ షాప్ దగ్గర తాగి పడిపోయిన వాళ్ళకి నేను మజ్జిగ అందిస్తాను బర్త్డే రోజు.